హాయ్ ఎవ్రీవన్. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఎన్నిసార్లు కలవాలి, మీట్ అవ్వాలి, తర్వాత ఏ టైంలో కలవాలని చాలామంది అడుగుతున్నారు. అది ఈరోజు చూద్దాం. నేను మీ డాక్టర్ ప్రతీష, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. ప్రెగ్నెన్సీ న్యాచురల్గా ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఫర్టైల్ పీరియడ్ అనేది మీరు అవగాహనలో పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు మంత్ అంతా కలవకపోయినా అట్లీస్ట్ ఒక 10 days అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంని ఓవ్యులేషన్ టైం అంటాం. ఆ టైంలో మీరు కలిస్తే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావడానికి. సో యూజువల్గా మీ సైకిల్ బట్టి, మీకు రెగ్యులర్ సైకిల్స్ అయితే యూజువల్గా 14th day కానీ 15th day కానీ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో మీరు ఒక 8వ రోజు కానీ 9వ రోజు, అంటే మీకు పీరియడ్ అయిన 8th day ఆర్ 9th day నుంచి ఒక 10 days 20th or 21st day దాకా మీరు కలిస్తే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొక డౌట్ కూడా అడుగుతారు, రోజు కలవాలా మేడం, డెఫినెట్గా, అండ్ మల్టిపుల్ టైమ్స్ కలవాలా రోజుకి అనేది కూడా అడుగుతూ ఉంటారండి. యాక్చువల్గా యూజువల్గా స్పర్మ్ అనేది ఒక అట్లీస్ట్ 48 hours వరకు ఉంటుంది యూట్రస్ లోపలికి వెళ్ళిన తర్వాత. సో మీరు ఆల్టర్నేట్ డేస్ కలిసినా కూడా మీకు అదే బెనిఫిట్ ఉంటుంది. సో ఎవ్రీడే కలవకపోయినా ఆ టైంలో, అంటే డే 8th or 9th నుంచి ఒక 10 days ఆల్టర్నేట్ డేస్ కలిసినా కూడా మీకు సేమ్ బెనిఫిట్ ఉంటుంది అండ్ చాలా ఎక్కువ ఛాన్సెస్ ప్రెగ్నెన్సీ రావడానికి ఉంటుంది. సో అండ్ ఇంకొక డౌట్ ఏం అడుగుతారంటే, కలిసిన తర్వాత ఎంతసేపు అలానే ఉండాలి, అంటే ఒక విమెన్ అలానే పడుకుని ఉండాలా, ఓవర్ నైట్ అంతా పడుకునే ఉండాలా, ఏదైనా పొజిషన్ ఉంటుందా అని. అలా ఏం లేదండి, మీరు కంఫర్టబుల్ ఉన్న పొజిషన్లో మీట్ అవ్వచ్చు. అండ్ చాలా స్మాల్ చిన్న డ్రాప్ ఉంటే సరిపోతుంది, దాంట్లో మిలియన్ స్పర్మ్స్ ఉంటాయి. సో మీరు ఒక 15-20 minutes వెయిట్ చేస్తే సరిపోతుంది. ఆఫ్టర్ దట్ మీరు యాక్చువల్గా వాష్రూమ్ కూడా వెళ్ళొచ్చు, వెళ్ళి నార్మల్గా వాటర్తో క్లీన్ చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఓన్లీ మేము అడ్వైస్ చేసేది ఏంటంటే సోప్స్ కానీ బాడీ వాషెస్ కానీ వాడద్దని చెప్తాం. బికాస్ సమ్ టైమ్స్ అందులో హార్ష్ కెమికల్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, అది స్పర్మ్ ని డిస్ట్రాయ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు మీట్ అయ్యాక ఒక 15-20 minutes ఆగి మీరు తర్వాత వాష్రూమ్కి వెళ్ళినా కూడా నో ప్రాబ్లం, మీకు సేమ్ బెనిఫిట్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక డౌట్ ఏం అడుగుతారంటే, ప్రెగ్నెన్సీకి ట్రై చేసినప్పుడు ఏదైనా పొజిషన్స్ ఉంటాయని. అలా ఏమి ఉండదండి, మీ కంఫర్టబుల్ పొజిషన్లో మీరు మీట్ అవ్వచ్చు. అండ్ అలాగే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఎవరైతే ప్రెగ్నెన్సీ గురించి ట్రై చేస్తారో యూజువల్గా ఇన్ఫర్టిలిటీకి ట్రై చేస్తున్న పేషెంట్స్ కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవుతారండి, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. దానివల్ల కూడా చాలా మంది మీట్ అవ్వకపోవడం జరుగుతుంది, ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. సో డెఫినెట్గా స్ట్రెస్ ఫ్రీ ఉండండి. స్ట్రెస్ అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్, అది ఉంటే మీరు మీట్ కూడా అవ్వలేరు. అండ్ మీరు ఖచ్చితంగా ఈరోజు మీట్ అయిపోవాలి కంపల్సరీగా, లేకపోతే ప్రెగ్నెన్సీ మిస్ అయిపోతుందని భయంతో ఉండకండి. అలా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. బికాస్ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయిపోవడం వల్ల మీకు ప్రెగ్నెన్సీ అనేది ఒక్కొక్కసారి రాకుండా కూడా అవుతుంది. సో మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకుని ఎక్కువ ఆలోచించకుండా ఒక 10 days ఆఫ్ యువర్ సైకిల్, మీ సైకిల్ రెగ్యులర్గా ఉంటే ఒక 10 days డే 8th నుంచి కానీ 9th నుంచి కానీ ఆల్టర్నేట్ డేస్ కలిసినా కూడా మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటాయి.